ఇంటికి పేరుకుంది, ఒక వాక్యూమ్ గల ఈ యొక్క మందిరం, అందమైన మందిరం అనేది నిర్మించబడింది. కానీ ఇది ఖాళీగా ఉంది. ఈ వాక్యూమ్ ఎలా ఫిల్ అవ్వాలంటే మనమే. క్రీస్తు మనకి ఇచ్చిన మెయిన్ ఏంటంటే సంఘము. సంఘం దేంతో కట్టబడుతుంది అంటే ఆయన కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. క్రీస్తుని మనం సంఘంగా తీసుకున్నప్పుడు 3 భాగాలుగా చేశారు. 3 భాగాలు కూడా దేంతో ఉందంటే తల ఆయన యొక్క శిరస్సుగా ఉంటుంది. దానిలో ఉన్న ఈ శిరస్సు అంతా మనముగా ఉన్నాం. ద అసెంబ్లీస్ ఆఫ్ ద బాడీ పార్ట్ ఈస్ నథింగ్ బట్ ద బాడీ. మీకు వద్దంటే ముగించేద్దాం, వినండి. సంఘము ఈ పునాది వేయబడినప్పుడు ఈ సంఘంలో ఈ రాళ్ళు దేంతో ఫిల్ చేయాలంటే మనమే ఫిల్ చేయాలి. ఈ దేహము అసెంబ్లీస్ ఆఫ్ అన్ ఆర్గాన్ అంటున్నాను. ఒక ఆర్గాన్ కూడడం వల్ల ఈ యొక్క మందిరము నింపబడుతుంది. ఓకే, నింపబడిన మనము ఏ విధంగా ఉండాలి? దేవుడు చెప్తున్నాడు 3 విషయాలు ప్రత్యేకంగా చెప్పబడుతున్నాయి. దట్ ఈస్ ఫోకస్ ఆన్ ద యూనిటీ. ఫోకస్ ఆన్ ద యూనిటీ. అందరి ఏకత్వం కలిగి ఉండాలి. పాట పాడమంటే రూపం గారు మైక్ పెట్టేస్తారు. ఇంకా ఆ వాయిస్ ఎవరు పాడుతున్నారో కూడా నాకు అర్థం కాదు. అందుకని చాలాసార్లు నన్ను ఆగంటే పాపం మైక్ ఆపుద్ది, అప్పుడు వాయిస్ వస్తాయి. నేను ఎందుకు తెలియజేస్తానంటే దిస్ ఇస్ ద యూనిటీ. ఎవరు సంఘాలు వాళ్ళు చేసుకొని నా ఇష్టానుసారంగా నేను చేసుకోవడానికి కాదు. While you having the unity, God presence should be here. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క ప్రత్యక్షత ఇక్కడ కనబడుతుంది. 3వదిగా ఇక్కడ వస్తున్నప్పుడు what we have the purpose, ఉద్దేశం ఏమిటి అనేది మనము గ్రహించాలి. దేవుని యొక్క సన్నిధులుగా వచ్చినప్పుడు మనం పొందుకోవాల్సిన 3 సంగతులు. One is the focus on the unity. What is your purpose and why you are coming to the church? So that you have to దాన్ని ఆ యొక్క దేవుని యొక్క ప్రసన్నతని, ఆయన యొక్క ఉనికిని లేదా ఆయన ప్రత్యక్షతని మనము అనుభవించే వాళ్ళంగా ఉండాలి. మరి ఈ దినమందు ఇంత చక్కని మందిరాన్ని, బండ మీద కట్టుకున్న ఈ యొక్క మందిరాన్ని, పునాది మీద నిర్మించుకున్న ఈ మందిరాన్ని మనం వచ్చి కూర్చున్నప్పుడు ఈ 3 సంగతులు మనము అనుభవిస్తున్నామా? మనలో ఐక్యత ఉన్నదా? ఫస్ట్ వన్. రెండవది ఏమని చెప్తున్నాను, ఎందుకు వస్తున్నాం, ప్రభు సన్నిధికి ఎందుకు వస్తున్నాం అనేది మనం తెలుసుకోవాలి. 3వదిగా ఆయన ప్రసన్నతను మనం అనుభవించామా లేదా, వచ్చాము పోయాము అనేది కాకుండా ఇంత సుందరమైన దేవాలయంలో చాలా మంది ఎక్కడ ఉంటారో తెలుసా? మీరు చూసారు ఎప్పుడైనా? కట్టల మీద వస్తుంటే చిన్న చిన్న మందిరాలు, రేకులేసి ఉంటాయి, కొన్నేమో టాచ్డ్ హౌసెస్ ఉంటాయి. కానీ దేవుడు చాలా సుందరమైన మందిరాన్ని ఇచ్చాడు మనకి. ఆ సన్నిధిలో మనుషుల యొక్క ఇది కాదు, యూనిటీ ఇన్ ద గాడ్ ప్రెసెన్స్. వి నీడ్ ద యూనిటీ ఇన్ ద గాడ్ ప్రెసెన్స్. అది ఎలా వస్తుంది అంటే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, శుద్ధమును దేవునికి సజీవమైన యాగముగా శరీరమును ఆయనకు సమర్పించుకోండి. ఈ యొక్క ప్రసన్నతమైన స్థలంలోకి మీరు వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నారంటే మీ శరీరాన్ని దేవునికి సమర్పించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకుందాం. మనమందరము విశ్వాస విషయంలో, దేవుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. ఒక్క నిమిషం, ఇక్కడ సంపూర్ణ పురుషులం అంటే పురుషులుగా చెప్తున్నారు అనుకోవద్దు, మనకు కూడా చెప్తున్నారు. ఇక్కడ ఎక్కువ దేవుని యొక్క సన్నిధికి వచ్చేది స్త్రీలు మాత్రమే. ఇక్కడ ఏమంటున్నారంటే ఏక మనస్సు కలిగిన వారై దేవుని యొక్క ప్రసన్నతను పొందుకోవాలి అంటే మన హృదయాలన్నీ
ఏక ప్రసన్నత, ఏక మనస్సు కలగాలి. ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పా, సాంబార్ చేస్తా ఉన్నాం, నాకు బెండకాయలు ఎక్కువ ఇష్టం, బెండకాయలు ఎక్కువ వేసాను, సాంబార్ ఉంటుందా జిగడజిగుగా ఉంటుందా? నాకు ఉప్పు ఎక్కువ, నేను ఉప్పు వేసుకుని తింటాను, ఉప్పు మొత్తం వేస్తే బాగుంటుంది అంటారా? కాదు కదా. అందుకని యూనిటీ, that unity will make that the presence of the God and it will be experienced the God. నెక్స్ట్ వన్ చూడండి. అదే విధంగా మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుదాం. మరియు నువ్వు పేతురువు, బండ మీద సంఘమును కట్టుదువు. చాలమా, దేని మీద కడతారంట? ఇప్పుడు దాకా ఇద్దరు అయ్యారు చెప్పారు. ఆ బండ క్రీస్తు అని మన పునాది. ఆ బండ చాలా ఒక బుద్ధి లేని వాడు కట్టాడంట. దేని మీద కట్టాడంట? ఇసుక మీద కట్టాడంట. బుద్ధి గలవాడు దేని మీద కట్టాడంట? చెదలని బండ మీద కట్టాడంట. మన పునాది ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలంటే చెదలని బండ మీద మనం కట్టాలి. ఇది ముందు కట్టబడిన ఈ యొక్క వార్షిక దినోత్సవం రోజున తెలియచేస్తుంది ఏంటంటే, మన బండ మీద మనం కట్టబడ్డామా లేదా, మన పునాది స్థిరంగా ఉన్న ఈ యొక్క సన్నిధిలో మనం ఏ విధంగా ఉన్నాం. అదే విధంగా చివరిగా చూసి నేను కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. మరియు మాట చేతే కానీ క్రియ చేతే కానీ ఏమి చేసినను ప్రభువు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును. అదే విధంగా 23వ వచనం కూడా ఒకసారి చదవండి. ప్రతిఫలముగా పొందుకుందామని ఏదైతే దేవుని పేరులో మనం చేస్తున్నామో, ఒకవేళ ఆ విధంగా చేస్తే 23వ వచనం ఏమన్నారంట? ప్రతిఫలము పొందుకుందాము. ఇంత సుందరమైన మందిరంలో మనం మనస వాచ కర్మన దేవునికి ఏమి చేయాలి అనేది మనం గ్రహించినట్లయితే ఆయన దగ్గర నుంచి ప్రతిదీ మనము ప్రతిఫలము పొందుకున్నాం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చివరగా చదువుకున్నాం. 1 కొరింథీయులు కాగా నా ప్రియ సహోదరులారా, నీ ప్రయాసము ఎరిగి కదలని వారును ప్రభు యొక్క కార్యాభివృద్ధి నందు. చాలా నాకు కావాల్సిన మాట, దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రసన్నత కావాలి అంటే మనము చిత్తశుద్ధితో సిద్ధి కలిగి ఉన్నట్లయితే దేవుడు మన యొక్క జీవితాన్ని సఫలం చేస్తాడు. ఈ దినమందు, ఈ యొక్క ప్రతిష్ఠిత దినమందు చాలా సంతోషంగా అందరు చక్కగా పండగ వాతావరణం కలిగి ఉన్నాం. అయితే 3 విషయాలు మాత్రం మీరు ఈ దినమందు గమనించుకోవాలి. మనం ఏదైతే చేస్తున్నామో అది 100% దేవుని చిత్తానికి ఎరిగేలాగా చూడండి. Then you will make that focus on the unity and the presence, and God will definitely bless us our church. అంటే చాలా మంది చర్చ్ ని అసెంబ్లీస్ అంటాం. అసెంబ్లీస్ అంటే గ్యాదరింగ్, ఒక్కొక్క గ్యాదరింగ్. ఇప్పుడు ఈ చెయ్యి చాలా నొప్పుడుతుంది, నాకు వద్దని నేను నరికేసుకుంటానా? భరిస్తాను నేను కదా. ఈ చెయ్యి కూడా నొప్పుడుతుంది, నాకు చేతిలో వద్దు అనుకుంటానా? కాళ్ళు ఎంతమందికి నొప్పుడుతున్నాయి, ఈ కాళ్ళు వద్దని తీసేసుకుంటున్నానా? లేదు. This is one of the organization which is an assemble. ఒకరు పనికి గణహీనతగా ఉన్నప్పటికీ, పనికి ఎక్కువగా ఉన్నప్పటికీ, కొంతమంది చేయలేప్పటికీ అందరూ కలిసి ఐక్యతగా కలిగి ఈ యొక్క సంఘంలో దేవుని యొక్క ఆత్మ సంపాదన. ఆ వసంతరావు గారు ఇంత ఆత్మ సంపాదన చేశారంటే ప్రభువుకే మహిమ. అట్టి కృప ఆయనకి దయచేశారు కదా. మీరందరూ ఆయన బట్టి ఇక్కడ రక్షణలో ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే ఆయన ఎంతో శ్రమపడ్డాడు. దాని యొక్క ఆయన ఆలోచన ఏ విధంగా ఉందో తెలియని దేవుడు కనపరిచిన ఆలోచనని
ఆయన 100% చేసి ఈ దినమందు ఈ యొక్క సంఘ స్థాపనకి ఆయన యొక్క మెయిన్ కారణమై ఈ దినమందు మనమందరి యూనిటీగా ఆయన యొక్క ప్రసన్నతను ఆయన యొక్క యూనిటీగా ఉనికిని పొందుకున్న వారంగా ఉండాలని ఐక్యత స్వభావం కలిగి ఉండాలని ప్రభు పేట మీ అందరినీ కోరుకుంటూ ఈ యానివర్సరీకి వచ్చిన వాళ్ళందరికీ ప్రభు పేట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. అందరూ సండే స్కూల్ పాటలో పాడారు చూడండి. రాజాని సంకల్పం దయచేసి ముందుకు రండి. ఒకరికి భయం వేస్తే ఇంకోటి తోడు తెచ్చుకోండి.
రండి, మీరు మాట్లాడితే ఇక పైన అందరికి వందనాలండి. ఈరోజు మనం ఈ చర్చి ప్రతిష్ఠ చేస్తామో చేయమో అనుకున్నాం, కానీ ఈ చర్చి ప్రతిష్ఠ ఈరోజు చేయడానికి మీ అందరూ సహకరించినందుకు మళ్ళీ ఒకసారిగా మీ అందరికి వందనాలు. ఇలాగే మీరందరూ ప్రతి దేవుడి కార్యక్రమానికి దేనికైనా సరే ప్రతి ఒక్కరూ ఇలా సహకరించాలని కోరుకుంటున్నాము. ఈ చర్చి నిర్మాణానికి మీరు చేసి ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఎవరు చేసిన వారు వాళ్ళకి తెలుసు, దేవుడికి తెలుసు. ఈ చర్చి నిర్మాణం కోసం చందాలు కలెక్ట్ చేయడానికి ఊరు పోయి అర్ధరాత్రులాగా ఇంటి దగ్గర వాళ్ళందరూ వదిలేసి వాళ్ళు స్త్రీలు ముఖ్యంగా ఈ చర్చి కోసం ఎంతో కష్టపడ్డారు. వాళ్ళందరి గురించి ఎప్పుడో చెప్పాలనుకున్నా, కానీ ధైర్యంగా చెప్పలేదు. ఈరోజు ఈ విధంగా ఈ సందర్భం వచ్చింది. వాళ్ళందరికీ ఎవరికైనా సరే ఎవరు ఏమన్నా పోయినా దేవుడు మాత్రం వాళ్ళందరినీ గుర్తు పెట్టుకుంటారని చెప్తున్నాను. ముఖ్యంగా మన సంఘంలో స్త్రీలందరూ ప్రతి కార్యక్రమానికి ఇట్లానే చర్చి మీటింగ్ ఉన్నా సరే పురుషుల్ని కొద్దిగా ఇంటి దగ్గర ఉంటే ఈరోజు చర్చి మీటింగ్ ఉంది వెళ్ళమని చెప్పండి. పురుషులు ఎవరు కూడా ప్రతి దానికి దేనికి రావటం లేదు. అందుకని మీరు ప్రతి దాంట్లోనూ మన చర్చి పురుషులు దేనికి రాదు. ఇప్పుడే ప్రార్థన కూడా వస్తున్నారు మీ వల్ల. అలాగే మనం ఈరోజు చర్చి కట్టుకున్నామంటే కేవలం స్త్రీల వాళ్ళే. వాళ్ళు చేసినటువంటి సహకారం మనం ఈరోజు చర్చి కట్టుకోగలిగాం. అలాగే ఈ 4 సంవత్సరాలు భాగం అవుతుందేమో, ఇంటికి 1000 రూపాయలు వేసుకుంటే వద్దు అనుకున్నాం, కానీ చేయాలని చాలా మంది అంటున్నారు కాబట్టి చేయడం జరిగింది. మీరు ఎట్లాగే ప్రతిదానికి సహకరించి దేవుడు మనకి మహిమకరంగా ఉంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. మంచిదండి, మంచి వర్తమానం ఇచ్చారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి. మరి మరి ఇంకా పాట పాడేటప్పుడు చెప్తే అయిపోయింది కదా. సరే, సంఘ పెద్దలు రండి, దయచేసి ముందుకి కానుకలు సేకరిద్దాం.
ఒక పాట పాడండి. దయచేసి ప్రత్యేక పాలకులు ఎవరన్నా మీరు తెలుసుకున్న వారు ఉంటే దయచేసి వారి గురించి ప్రార్థన చేద్దాం.